రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్స్ తో పాన్ ఇండియా కింగ్ గా మారాడు. అలాంటి తనని లెజెండ్ అన్నాడు దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్. అంతే, ఇప్పుడు ఈ మాట సోషల్ మీడియాలో తూటాలా దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత ఒక వర్గం పూనకాలు వచ్చినట్టు రెచ్చిపోతోంది. స్పిరిట్ మీద, సందీప్ రెడ్డి మీద బురదని వరదలా ఎత్తిపోస్తోంది. అయితే ఇక్కడే పాన్ ఇండియా కింగ్ ని పాన్ ఇండియా లెజెండ్ అన్న ఆదిత్య ధర్ మాట పాన్ ఇండియా స్టార్స్ ని షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ ని ఇంప్రెస్ చేసి తనతో మూవీ ఛాన్స్ కొట్టేసేందుకు ట్రై చేస్తున్న స్టార్స్ అందరికీ లెజెండ్ అన్న మాట గేటు పడేలా చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికీ ఆశలు గల్లంతవుతున్నాయా? రెబల్ స్టార్ ని ఆదిత్య ధర్ లెజెండ్ అంటూ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కి ప్లానింగ్ లో ఉన్నాడని తేల్చాడా? ఒక్క లెజెండ్ అన్న పొగడ్త వెనుక ఇంత స్టోరీ ఉందా? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్, ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఖాన్లు, కపూర్లు కూడా ప్రభాస్ రేంజ్లో 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోలేదు. షారుఖ్ ఖాన్కి 2 సినిమాలు 1000 కోట్ల సీన్ తెచ్చిన జవాన్, పఠాన్ హిందీ మార్కెట్ని షేక్ చేసింది. కానీ పాన్ ఇండియా మొత్తం ఈ మూవీలు కుదిపేసినట్టు ఎక్కడా కనిపించలేదు. పుష్పరాజుగా బన్నీ, ట్రిబుల్-ఆర్తో ఎన్టీఆర్, చరణ్, కేజీఎఫ్తో యాష్ పాన్ ఇండియాని షేక్ చేశారు. అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ బాహుబలిగా 2 సార్లు, సాహో, సలార్, కల్కితో 3 సార్లు పాన్ ఇండియాని షేక్ చేసి పాన్ ఇండియా కింగ్గా మారాడు ప్రభాస్. కట్ చేస్తే ఇప్పుడు తనకి ప్రమోషన్ వచ్చింది. పాన్ ఇండియా లెజెండ్గా మారే టైం వచ్చింది. ఈ మాట అంటుంది దురంధర్ 2 భాగాలతో 2 సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్. దురంధర్ 2 మూవీ చూసి ఆ టీంని ప్రభాస్ పొగిడాడని ఇలా అనలేదు. మొదటి నుంచే రెబల్ స్టార్ అంటే తనకి ప్రత్యేక అభిమానం అన్నాడు. సలార్ టైంలో తనకు ట్వీట్ కూడా చేశాడు. సో తనకి జెన్యూన్గా రెబల్ స్టార్ మీద అపారమైన గౌరవం ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే దురంధర్ 2 అదిరిపోయిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు దురంధర్ 2ని ఆకాశానికి ఎత్తాడు. కానీ వీళ్ళెవరికి ప్రభాస్ని లెజెండ్ అని పిలిచినంతగా రెస్పెండ్ కాలేదు డైరెక్టర్ ఆదిత్య ధర్. ఓ రకంగా ఆదిత్య ధర్ని మెచ్చుకుంటూనే తన మీద కర్చీఫ్ వేసి తన మేకింగ్లో సినిమా పట్టేందుకు మన పాన్ ఇండియా హీరోలు ప్రయత్నిస్తుంటే తను మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ని లెజెండ్ అని పొగుడుతూ తన మీద కర్చీఫ్ వేస్తున్నాడనే టాక్ ఫ్యాన్స్కి కిక్కిస్తోంది. ఆదిత్య ధర్ నిజంగానే ప్రభాస్తో సినిమా కోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ ఆగిపోయిన అశ్వత్థామని పూర్తి చేసే పనిలో ఉన్న అతను ఆ తర్వాత రెబల్ స్టార్తో సినిమా చేయొచ్చనే అంచనాలున్నాయి. కేవలం ఇలా పొగిడాడని కాదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్కి సూట్ అయ్యే కథ తన దగ్గరుందన్న మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవటం చూస్తుంటే ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయటం కన్ఫామ్ అయ్యేలా కనిపిస్తోంది.